ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, మరి మేషరాశికి ఎలా ఉంది జూలై మాసం తెలుసుకుందాం. దాదాపు ఈ మాసంలో పూర్తి స్థాయి అదృష్టవంతమైనటువంటి రాశి అంటే మేషరాశి వారి పూర్తి స్థాయిలో. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం కానివ్వండి, గురుగ్రహ సంచారం కానివ్వండి, ఈ రెండు కూడా వీరికి అద్భుత యోగాన్ని ఇస్తాయి. ఎందుకంటే మేషరాశి వారికి చాలా మంది అంటారు చతుర్థంలో గురుడు కదా అంటారు. గృహయోగాన్ని ఇస్తాడుగా, అప్పిస్తాడు, అప్పు చేయిస్తాడు, కానీ గృహాన్ని కలిగిస్తాడు. అంటే బాగా లాజిక్ గుర్తుపెట్టుకోండి, జాతకంలో శని బాగా ఉన్నాడు ఖర్చు ఎక్కువైపోద్ది అని చెప్తారు. గురుబలంగా ఉన్నప్పుడు బాగా ఖర్చు అవుతుంది, ఖర్చు ఎక్కువ ఉందని చెప్పి నాలాంటి చెప్తాడు. ఏముందండి 1 2 3 4 చతుర్థంలో గురుడు అండి ఖర్చు ఎక్కువ ఉంటుంది. బట్ నాలాంటి వాడు చెప్తారంటే అవునండి ఖర్చు ఉంటుందండి, ఒక ఇల్లు కొంటారండి, ఇల్లు కొంటే ఖర్చు ఎందుకు అవుతుంది, ఈఎంఐ కట్టాలి కదండి, రెగ్యులర్గా వచ్చేటువంటి ఖర్చుకు యాడ్ అయింది కదండి, 35,000 40,000 50 లక్షలు కొంటే 50,000 యాడ్ అయినట్టే కదా, ఖర్చు అవుతుంటుంది. అసెట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, మనకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోయిన తర్వాత అసెట్ దొరుకుతుంది. లేదనుకోండి ఏదైనా స్థలం ఉంది, మనకి ఒక 4 లక్షల రూపాయల స్థలం ఉంది, గవర్నమెంట్ వాళ్ళదే, నెలకు స్కీమ్ కింద కట్టండి, నెలకు 5,000 కడితే మీకు 4 ఏళ్లలో మీకు సొంతం అయిపోద్ది అని చెప్పారు. నాలంటూ చెప్తాడు ఏమంటే ఈ 4 నెలల్లో మీకు గురుబలం లేదు కానీ ఖర్చు అవుతుంది అని చెప్పగానే ఇంత ఖర్చు చెప్పాడు, కిరణ్ శర్మ బాగుంటుంది అనుకుంటే లాటరీ వస్తుంది అనుకుంటే ఖర్చు పెట్టాడని వాళ్ళు బాధపడుతున్నా ఈ రకమైనటువంటి భావనసరికి ఏంటంటే కిరణ్ శర్మ ఖర్చు అన్నాడు, ఇది దరిద్రం నా మీద పడింది, ఏదో భూమి అంటే మా ఆవిడ వచ్చింది అడిగింది కట్టేస్తున్నా, చచ్చిపోతున్నా కట్టడానికి అని చెప్పేసి వాడు అనుకున్నా. 2 ఏళ్ల తర్వాత గురుడు ఏకాదశిలోకి వచ్చేసరికి అబ్బా ఆ రోజు కిరణ్ శర్మ చెప్పాడు రా, బాగా చెప్పాడు, ఈరోజు అప్పుడు 4 లక్షలకి ఇల్లు ఉన్న ఈ స్థలం ఇప్పుడు 9 లక్షలు ఉందిరా, అమ్మయ్య దేవుడు చల్లగా చూశాడు. అంటే నీ గ్రహ సంచారం యొక్క యోగం అనేది ఖర్చునే కలిగిస్తుంది. అంటే నీ పాపకర్మని ఈ రకంగా అనుకూలతగా మలుస్తుంది, అంటే శుభగ్రహాలు ఉన్నప్పుడు. అదే శని ఉన్నాడు అనుకోండి, మీరు మంచిగా చెప్పేదే కూడా వినరు, అంటే ఇల్లు అట్లాంటి కొనకండి జాగ్రత్త అని చెప్పిన వినాడు. వీడు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు, మంచిగా బ్రహ్మాండంగా మొత్తం పేమెంట్ అయిపోతుంది, ఇద్దరు వస్తారు, రిజిస్టర్ గారు చూస్తారు, అంటే పిచ్చి పిచ్చిగా ఉంది మీకు ఏమన్నా డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నది, ఆల్రెడీ రిజిస్టర్డ్, ఇది పక్క పడేసి వీడు కట్టింది 50 లక్షలు, డబుల్ రిజిస్ట్రేషన్కి వచ్చేస్తాడు. మరి అప్పుడే చెప్పాడు కిరణ్ శర్మ కాడు కొనొద్దన్నాడు, అనవసరంగా కొన్నాను అంటే నేను చెప్తుంది అవుతుందని చెప్పడం కాదు, అలా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ధి పొందిన అవకాశం ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల కూడా మంచి ధనప్రాప్తి ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం మీరు తప్పకుండా చేయవచ్చు. విదేశాలకు కూడా మంచి అనుకూలత ఉంటుంది. విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళగలిగే అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తాతలానో లేదా ఇంకొక మామలానో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కదా, ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించే అవకాశం పర్లేదు, తప్పకుండా మనకి వచ్చి మళ్ళీ వీసా వెళ్ళిపోగలిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. వీసా సౌలభ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది, తప్పకుండా ఈ మాసంలో శుభవార్త వినడం ఖాయం. ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదా ఇట్లాంటి అమ్మాయిలకి శాలరీ హైక్ అవ్వచ్చు, అంటే ఇప్పటికి ఉన్నటువంటి 70,000 కాస్త 1,00,000 రూపాయలు అవ్వచ్చు. అలాంటి యోగం కలిగే అవకాశం అందరికీ ఉంటుంది. ఇలా ఈ అమ్మాయికి లాగా అందరికీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఆ యోగం మాత్రం కనబడుతుంది. సంతాన యోగం కూడా ఉంటుంది. అలాగే విదేశాన్ని ఉంటుంది. విదేశాలు కూడా శ్రీనివాసం, అంటే శ్రీనివాసం అంటే 2 రకాలు. ఒకటి గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు, రెండవది హౌస్, సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం, అక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది. తప్పకుండా వీరికి అచ్చొచ్చే అవకాశాలు జూలై మాసంలో బాగా కనబడుతున్నాయి. అలాగే కొంతమంది ఎవరైనా డాక్టర్లు అంటూ వచ్చేసి లేదండి మీకు మీ అమ్మగారికి కొద్దిగా క్యాన్సర్ ఎఫెక్ట్ ఉంది, కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, కొద్ది జాగ్రత్త చూసుకోవాలి అని ఏదో చెప్పినా ఈ మాసంలోకి వచ్చేసరికి ఎవరైనా చెప్పింది మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని బ్రహ్మాండంగా ఉంది, అడ్వాన్స్ స్టేజ్ ఎక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ అమ్మ క్లియర్ అయిపోయింది, 2 మాత్రలు వేసుకోండి అసలే అంటే ఎక్కడికో పోతునుకున్న ప్రాణం మళ్ళీ 60 ఏళ్ల వరకు మళ్ళీ జీవించగలిగే యోగాన్ని కలిగిస్తుంది. అంటే కొన్ని అలా ఊహించినటువంటి సీనియర్ డాక్టర్ చూడడం వల్లనో అలాంటి ఒక మంచి సంఘటన జరిగే అవకాశం కూడా, అంటే మాతృ సౌఖ్యం పొందుకునే అవకాశం, అలాగే ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, వివాహ యోగ్యత పొందుకోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, అలాగే సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, లేదా సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్నది సాధించేటువంటి శుభయోగం అనేది స్పష్టంగా పడుతుంది. పితృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా ఏదైనా ఆస్తి కానీ లేదా శుభవార్త వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కొంతమందికి
ఐవీఎఫ్ ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు, వారికి కూడా తప్పకుండా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. గొప్ప గొప్ప ఈవెంట్స్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతుందని చెప్పొచ్చు. మనం ఎక్కడ హెచ్చరికలు లేవు గురుగారు, అంతా మంచిగా ఉంది. అంటే ఒకటి నాన్న గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట అన్ని రోజులు బాగుంటుంది కనుక్కోవాలి. రోజులో ఉంది, సపోజ్ నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సరే మా ఇంట్లో చిన్న పని, అడావుడు పని ఉంది, ఆ పని బయటకు వెళ్తున్నాను. నేను శుభ్రంగా పొద్దున అభిషేకం చేసుకున్నా, మంచి బ్రహ్మాండం స్టార్ట్ అవుతున్నా, అంత బ్రహ్మాండం ఉంది. కడప దగ్గరికి వచ్చేసరికి కాలు స్లిప్ అయి ఆ రాయి ఎడ్జ్ తగిలింది నాకు. అది లోతు కుచ్చుకుపోయింది. అది చూడడానికి చిన్న గాయం, కానీ చెప్పులు వేసుకొని నడుస్తుంటే నరకం కనబడుతుంది నాకు. గత 2 రోజుల నుంచి ఆ ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అంటే ఇది పెయిన్ కాదా? పెయినే. సరిగ్గా పరిగెత్తలేను, సరిగ్గా గేరే రాదు, అంటే అనేక రకాలు ఉంటాయి నాకు. సో ఇదొక సమస్య కావచ్చు. సో తీరామని ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, ఆ పనిలో చివరికి వెళ్ళినప్పుడు, అబ్బా కిరణ్ సార్ ఒక అరగంట ముందు వచ్చి ఉంటే అయిపోయిందండి, మీకు నెఫ్ట్ ఇప్పుడే అయిపోయిందండి, ఇప్పుడే బ్యాంక్ అయిపోయింది, 4 o'clock, జస్ట్ 10 minutes నెఫ్ట్ చేసేవాడిని నేను. నాకు అర్జెంట్ నెఫ్ట్ ఒకటి కట్టాలి అంటే అదే మన బ్యాంకింగ్లోంచి ₹1,00,000 ఒకటి పంపించాలి, లాస్ట్ డేట్ ఇవ్వాలి నాకు. నా కర్మ కొద్ది అది కాదు. డబ్బులు ఉంటాయి అకౌంట్లో, ఆ డబ్బులు ఉన్నాయి, వేసేయగల శక్తి ఉంది. పోనీ ఫోన్లో చేసుకోవచ్చు కదంటే, ఫోన్లో 50,000 వెళ్తున్నాయి, మొత్తం వెళ్ళట్లేవు కాబట్టి బ్యాంక్ వెళ్ళాం. జస్ట్ గురుగారు తప్పు అనుకోకండి, 10 minutes ముందు చేసేవాడిని అండి, ఏం చేద్దాము? ఇలాంటి అవమానాలు జరిగే అవకాశం. సోదరుల మధ్య పొద్దున బాగుంటారు, సాయంత్రం పెళ్ళాల వలన, ఇంకోటి వలన అన్నదమ్ముల మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం. అంటే ఇలాంటి సంఘటన జరిగే అవకాశం మన పాపకర్మ. నీకు జ్యోతిష్య శాస్త్రంలో మీకు గోచార ఫలితం బాగుంది అంటే నాన్న ఈ నెల బాగుంది, కంఫర్టబుల్గా ఉంటావు. ఆ కిరణ్ శర్మ 30 days బాగుంటున్నాడు, నాకు మంగళవారం నాడు నాకు దెబ్బ తగిలింది, నువ్వు కుక్కనోడు గుద్దమన్నాడు రా, పోయి కుక్క మీద రాయవడేమన్నా, నిన్ను పెంట మీద రాయ ఎందుకు వేసావు, అది మన మీద పడుతుంది. అది స్వయంకృత అపరాధం, ఆ టైంలో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రభావం. సో దిస్ ఇండికేషన్, నేను ఇస్తున్న ఇండికేషన్, నాన్న ఇది ఈ నెల మొత్తం బాగుంది, మంచి పనులు చేయగలుగుతావు, ధైర్యంగా ఉండు, బీ ప్రాక్టికల్, బీ పర్ఫెక్ట్, సైకలాజికల్గా బలంగా ఉన్నావు, ఆస్ట్రాలజికల్గా బాగుంది, గో హెడ్. మరి అని చెప్పి నా దొంగోడు వచ్చేసి కిరణ్ శర్మ చెప్పాడని చెప్పేసి కెనరా బ్యాంక్ దొంగతనం చెప్తాడు, ఒప్పుకుంటాడా? కానీ సాధ్యం కాదు కదా. సో కాబట్టి ఏ పనికి మంచిది, ఏ పని చెడ్డది అనే విషయాన్ని మనం దాన్ని అంచనా వేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ బాగుంటుంది తప్ప, పొలం అంటూ బాగుందనగానే మనం గుడ్డెది చేయబడ్డట్టుగా మనం అలా వెళ్ళి చేయకూడదు. అంటే జాతకం మాత్రం బాగుంది, ఏది సమంజసం, ఏది సద్వినియోగం చేసుకోవాలి, ఏది సమయము, ఏది అసమయము, ఇవన్నీ మనం వేరు చేసుకుంటే తప్పకుండా ఈ మాసం మొత్తం ఏ లోటు లేకుండా, హెచ్చరిక లేకుండా అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం అంటారా? ఇప్పుడు జాతకం బాగున్న రెమెడీస్ ఎందుకు, కానీ అందరికీ రెమెడీస్ అవసరమే. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, భగవద్గీత శ్లోకాలు పారాయణ చేసుకోవడం ఎప్పుడు ఉత్తమం. మీకు నచ్చిన అధ్యాయాన్ని ఈ నెల మొత్తం కూడా ఒక అధ్యాయాన్ని పారాయణ చేయండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా వల్ల ఎక్కడైనా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పొందుకున్నా దాని నుంచి బయటపడడానికి అవకాశం బలంగా ఉంటుంది చెప్పవచ్చు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.